హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఈరోజు మనం 21 జనవరి 2024 కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా మహర్షి వాల్మీకి. సో ఈ మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే అయోధ్య. సో మన రామ మందిరం ఏదైతే ఉందో రేపటి రోజున 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ జరగడం జరుగుతుంది. కావున ఈ మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అయోధ్యలో ఉంది. దానికి సంబంధించినటువంటి రక్షణ బాధ్యతలు ఎవరు చూస్తారంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు చూస్తారు. సో నెక్స్ట్, అయోధ్య పట్టణము ఏ నది ఒడ్డున ఉందంటే సరియు నది ఒడ్డున ఉంది. సో ఈ సరియు నది ఒడ్డున అయోధ్య పట్టణం ఏదైతే ఉందో, ఈ సరియు నది ఏ నదికి ఉపనది అంటే శారదా నదికి. ఓకే, నెక్స్ట్ పంచవటి డ్యామ్. ఈ పంచవటి డ్యామ్ ఎక్కడ ఉందంటే గోదావరి నది మీద ఉంది, నాసిక్లో. సో ఎందుకంటే మోడీ 11 రోజుల రిచువల్స్లో ఈ పంచవటి డ్యామ్ దగ్గర మునక తీయడం జరిగింది. సో మనకు జాగ్రఫీ పరంగా కూడా ఈ బిట్ ఇంపార్టెంట్. పంచవటి నది మన రామాయణంలో కూడా పంచవటి అక్కడ దానికి సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి మనం ఇవన్నీ మళ్ళీ రివైజ్ చేసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్ ఎవరు అంటే అనిల్ జైన్. మనం ఇది ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసాము. సో ఎలాగో డ్యామ్ గురించి వచ్చింది కదా అని చెప్పి నేను ఇది ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. అలా మనం ఎట్లయితే లింకేజ్ చేసుకుంటా కరెంట్ అఫైర్స్ చదివినామంటే ఈజీగా రిమెంబరెన్స్ ఉంటుంది అన్నట్లు గుర్తుంటుంది. సో మన రామ మందిరాన్ని ప్రారంభోత్సవానికి 5 మంది జడ్జెస్ని పిలవడం జరిగింది. ఆ 5 మంది జడ్జెస్లో మన ఎక్స్-సిజేఐ అంటే మన ముందు ఎవరైతే ఉన్నారో ప్రధాన న్యాయమూర్తి, సో రంజన్ గగోయ్, ఇప్పుడు ప్రజెంట్ ఉండే న్యాయమూర్తి చంద్రచూడ్, వీళ్ళిద్దరూ కాకుండా ఇంకొక 3 ఉన్నారు. సో 5 మందితో అడిగినటువంటి ధర్మాసనం ఏదైతే అయోధ్యకు సంబంధించిన తీర్పు ఇచ్చిందో, ఆ 5 మంది జడ్జెస్ ఎవరు అని అడిగే అవకాశం ఉంది. 5 మంది జడ్జెస్ని గుర్తుపెట్టుకోవడం చాలా సులభం. ఒకటి మన ఎక్స్ అంటే ముందుగా పనిచేసినటువంటి ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గగోయ్, ఇప్పుడు కరెంట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. అలాగనే మన ఏదైతే సెక్యులరిజంకి సంబంధించినటువంటి ఓన్లీ హిందువులే కాకుండా మన ఈ ప్యానల్లో అబ్దుల్ నజీర్ అనే ఒక ముస్లిం జడ్జి కూడా ఉండడం జరిగింది. సో అబ్దుల్ నజీర్, అలాగనే ఎలాగో ఆ అనే అక్షరంతో వచ్చింది కాబట్టి అశోక్ భూషణ్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో రంజన్ గగోయ్ మన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్, అబ్దుల్ నజీర్ అండ్ అశోక్ భూషణ్, అలాగే శారద్ అరవింద్ బోబ్డే. సో ఈ 5 మందికి ఇన్విటేషన్ అనేది పంపడం జరిగింది. సో నిన్న కూడా మనం డిస్కస్ చేసాం, మళ్ళీ ఒకసారి రివిజన్. నెక్స్ట్, రామచరిత మానస్ ఎవరు రాశారో మీకు అందరికీ తెలుసు, తులసీదాస్. అది ఏ మాండలికంలో రాశారంటే అవధ్. ఈ రామునికి సంబంధించిన ఏ బిట్స్ అయితే ఉన్నాయో జాగ్రఫీ పరంగాను హిస్టరీ పరంగాను మీరు కవర్ చేశారంటే మీకు ఈ బిట్ ఎయిదర్ మన కరెంట్ అఫైర్స్లో రావచ్చు, లేదంటే ఇండియన్ హిస్టరీలో రావచ్చు, జాగ్రఫీలో రావచ్చు. సో మనం అన్ని విధాలుగా కవర్ చేయొచ్చు. ఓకే, రామచరిత మానస్ రచించింది తులసీదాస్ అయినప్పుడు ఏ మాండలికంలో రచించారంటే అవధ్ మాండలికంలో రచించడం జరిగింది. నెక్స్ట్, స్వామి అవముక్తేశ్వరానంద్. ఈ స్వామి అవముక్తేశ్వరానంద్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఈయన జ్యోతిష్ పీఠంకు సంబంధించిన స్వామీజీ, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జ్యోతిష్ పీఠం సంబంధించినటువంటి స్వామీజీ అనమాట, జ్యోతిష్ పీఠము. ఈయన గురించి ఎందుకు వచ్చిందంటే ఈయన సగం అంటే మొత్తం పూర్తిగా కంప్లీట్గా రామ మందిరాన్ని ప్రాణప్రతిష్ఠ ఎందుకు చేస్తున్నారు అనే ఒక కాంట్రవర్షియల్ మోడీ మీద మాట్లాడడం జరిగింది, నరేంద్ర మోడీ మీద. కాబట్టి ఇతను ఏ పీఠము, ఆ పీఠం ఎక్కడ ఉంది, ఉత్తరాఖండ్. సో అలా గుర్తుపెట్టుకోవడం మంచిది. నెక్స్ట్, మీకు ఆల్రెడీ తెలుసు మన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు వచ్చాయి. ఆ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో గంగా క్లీన్ సిటీస్గా వారణాసి మరియు ప్రయాగ రావడం జరిగింది. సో ఎలా ఉత్తరప్రదేశ్ ఇప్పుడు రామ మందిరం గాను ఉత్తరప్రదేశ్ బాగా న్యూస్లో వెళ్తుంది కాబట్టి ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి వారణాసి మరియు ప్రయాగాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఎలాగో వారణాసి న్యూస్లో వచ్చింది కాబట్టి వారణాసిలో కాశీ విశ్వనాథన్ టెంపుల్ ఉంది, కాశీ విశ్వనాథ్. సో ఈ కాశీ విశ్వనాథ టెంపుల్ ఏదైతే ఉందో అది ఎప్పుడు నిర్మించారనేది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాశీ విశ్వనాథ టెంపుల్ 1780లో నిర్మించడం జరిగింది. ఓకే, సో వారణాసి ప్రయోగ ఆర్ ద క్లీన్ గంగా సిటీస్. సో ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, కాశీ విశ్వనాథ టెంపుల్ 1780లోను మరియు శ్రీకృష్ణ జన్మస్థల్ టెంపుల్ 1982లో నిర్మించడం జరిగింది. నెక్స్ట్, ఈ సరియు నది గురించి ఎక్కడ పేర్కొన్నారంటే ఋగ్వేదంలో. ఈ క్వశ్చన్ కూడా మనం ఇండియన్ హిస్టరీలో, ఏన్షియంట్ హిస్టరీలో అడిగే అవకాశం ఉంది. సో ఏదైతే రామాయణం మహాభారతం దీనికి సంబంధించి సరియు నది ఎక్కడ ఫ్లో అవుతుంది, అయోధ్య నగరం దగ్గర. అలాగే అది ఎక్కడ మనకు పేర్కొనడం జరిగిందంటే ఋగ్వేదంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, మన జనవరి 26న మనకు రాబోయే చీఫ్ గెస్ట్ ఎవరంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఈయన ఎవరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రెంచ్.
సో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వస్తున్నాడు కాబట్టి ఫ్రెంచ్కి సంబంధించిన ఇంకొక న్యూస్ రీసెంట్గా మనకు కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది. గ్యాబ్రియల్ అటల్ అనే అతను 34 సంవత్సరాల యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రెంచ్. అలాగే ఈయన ప్రైమ్ మినిస్టర్ కాకముందు ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశాడు. ఈయన స్వలింగ సంపర్కుడు అని బహిరంగంగా కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఈ గ్యాబ్రియల్ అటెల్ గురించి మనం ఆల్రెడీ కవర్ చేశాము కాబట్టి ఎలాగో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వస్తున్నాడు కాబట్టి ఫ్రెంచ్కి సంబంధించిన న్యూస్ అన్నీ మీరు చదువుకోవాలి. లైక్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఫ్రెంచ్కి సంబంధించిన మన దగ్గర ఏవైతే రఫేల్ కానీ మన ఫ్రెంచ్ టెక్నాలజీస్ తోటి మన దగ్గర ఉండే యుద్ధ విమానాల గురించి కూడా మీరు ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ 6th ఖేలో ఇండియా, 6th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా ఎక్కడ జరిగిందంటే తమిళనాడులో జరిగింది. సో తమిళనాడులో జరిగింది. అక్కడ మోడీ ఏమని పిలిపించారంటే TOPS, టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్. సో అంటే మనం మెడల్స్ కొట్టడానికి, అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే భారత్ మారుతుంది, ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు కాబట్టి మనం క్రీడల్లో బాగా అభివృద్ధి చెందుతున్నాం అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఏదైతే రీఫార్మ్స్ చేశామో క్రీడల పరంగా అది క్రీడాకారులు బాగా ఆడి మనకు మెడల్స్ తీసుకురావడము మరియు అంతర్జాతీయంగా గుర్తింపు తెస్తున్నారని చెప్పారు. సో తమిళనాడులో జరిగింది కాబట్టి మోడీ స్పీచ్లో కొంతమంది క్రీడాకారుల పేర్లు వచ్చాయి. ఈ క్రీడాకారుల పేర్లు మోడీ నోటి ద్వారా వచ్చాయంటే మోడీ అయితే R&D చేసి చెప్పడం ఏం జరగదు. మోడీ దగ్గర ఉండే ఎవరైతే IAS ఆఫీసర్లో అతను పబ్లిక్ స్పీచ్ ఇచ్చేటప్పుడు మొత్తం R&D చేస్తాడు. సో సార్ మనం తమిళనాడులో మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళు ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఫ్రమ్ తమిళనాడు. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఇవి మనం ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోవాలా అంటే ఇది కరెంట్ అఫైర్స్లో రావచ్చు, లేకుంటే ఈ పర్సన్ దేనికి అమృత్ రాజ్ అనే పర్సన్ దేనికి సంబంధించినటువంటి వాడు, స్పోర్ట్స్ లేకుంటే కల్చరల్ యాక్టివిటీస్ కానీ మ్యూజిక్ కానీ సింగింగ్ ఇలాంటివి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అమృత్ రాజ్ అనే వ్యక్తి టెన్నిస్కు సంబంధించిన ఒక స్పోర్ట్స్ మ్యాన్, భాస్కర్ అనే అతను హాకీకి సంబంధించిన వ్యక్తి, మరియప్పన్ పారా ఒలింపిక్స్కి సంబంధించినటువంటి క్రీడాకారుడు. సో ఇవి ఇంపార్టెంట్. సో ఈ విశ్వనాథ్ ఆనంద్ ఎందుకు ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ కాదంటే విశ్వనాథ్ ఆనంద్ అంటే ఎవరు అనేది చిన్న పిల్లోడు అని చెప్తాడు. ఒక APPSCకి కానీ UPPSC అభ్యర్థులే కాదు, చిన్న పిల్లోళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే చెస్ ఎవరన్నా ఆడేటప్పుడు పెద్ద విశ్వనాథ్ ఆనంద్ అయినా అన్నట్లు మనం ఒక అంత మనకి ఎక్కిపోయినాడు అన్నట్టు. విశ్వనాథ్ ఆనంద్ కానీ PT ఉష, పరుగులు రాని PT ఉష ఇలాంటి పేర్లు అందరికీ నానుడింది కాబట్టి ఎగ్జామ్లో మనల్ని ఎక్కువ ఎలిమినేట్ చేసే అవకాశం ఉండడానికి కోసం మనకు వేరే పేర్లు ఇస్తారు. సో R ప్రగానంద్, ఈ R ప్రగానంద్ కూడా చెస్కి సంబంధించినటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక క్రీడాకారుడు అన్నట్లు. సో ఈ పేర్లు మోడీ యొక్క స్పీచ్లో వచ్చినాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవడం ఎంతైనా ఇంపార్టెన్స్ ఉంది. సో నెక్స్ట్ CCPA అంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఈ CCPA రీసెంట్గా అమెజాన్ మీద ఒక నోటీస్ పంపించింది. మీకు అమెజాన్ అందరికీ గుర్తుంటుంది. ఎందుకంటే అమెజాన్లో కొంతమంది స్వీట్స్ ఏమని అమ్ముతున్నారంటే రామ మందిర్ ప్రసాదం అని చెప్పి దాని మీద పెట్టి అయోధ్యలో జరగబోయే రామ మందిర్ ప్రసాద్ అని చెప్పి అమ్మడం జరుగుతుంది, ప్రసాద్. సో దానికి గాను ఈ CAIT వాళ్ళు, కోఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ యూనియన్ వాళ్ళు కేసు పెడితే ఆ కేసు ఆధారంగా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు అమెజాన్ అంటే వరల్డ్ వైడ్ ఇప్పుడు ఫేమస్ ఆన్లైన్ మార్కెటింగ్ అంతా ఏదైతే ఉందో అమెజాన్తో నడుస్తుంది కాబట్టి మన కింద ఆప్షన్స్లో ఫ్లిప్కార్ట్ అవి అమెజాన్ లేకుంటే మీషో ఇలాంటివి ఇవ్వచ్చు. కాబట్టి రామ్ ప్రసాదాన్ని అమ్ముతున్నారు. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇలాంటివి మన ఇండియాలో కామన్గా జరుగుతుంటాయి. లైక్ బాహుబలి మూవీ రిలీజ్ అయిన తర్వాత బాగా హిట్ అయిన తర్వాత చిన్నపిల్లలు తినే చిప్స్ ప్యాకెట్ మీద కూడా బాహుబలి బొమ్మలు వేసి అమ్మారు మన వాళ్ళు. సో అది తింటే బాహుబలి లాగా అవుతారని. అలాంటి కెమికల్స్ తింటే బాహుబలి కాదు కదా, మనం లేని రోగాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. సో మనం కూడా ఎడ్యుకేట్ అయ్యి మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేద్దాము. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అంటే రామ మందిరానికి సంబంధించిన ఏ క్వశ్చన్ మనం వదలడానికి లేదు. సో ఇటీవల సుప్రీంకోర్టు జడ్జెస్ ఒక మీటింగ్ జరిపి 56 మంది లాయర్స్ని సీనియర్ లాయర్లుగా డిక్లేర్ చేయడం జరిగింది. సీనియర్ లాయర్స్గా వాళ్ళలో ఈ శోభా గుప్తా అనే ఆమె ఎందుకు ఫేమస్ అంటే ఈమె మహిళా అడ్వకేట్. ఈమె బిల్కీ బానోస్ అనే కేసుని డీల్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు బెయిల్ ఇవ్వడం అనవసరము, బిల్కీ బానో కేసులో సంబంధించి ఆమె ఈ మధ్య న్యూస్లో రావడం జరిగింది. కాబట్టి శోభా గుప్తా పేరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, మణిపూర్ నుంచి ముంబై వరకు మనకు ఏదైతే నయా జోడాయాత్ర ఉందో ఆ జోడాయాత్రలో భాగంగా వైష్ణవిటే ఆశ్రమము. సో వైష్ణవీదేవి టెంపుల్ అనమాట, 350 సంవత్సరాల పాత వైష్ణవీదేవి టెంపుల్ని రాహుల్ గాంధీ సందర్శించడం జరిగింది. అది ఎక్కడ ఉందంటే మజులీ ఐలాండ్. ఈ మజులీ అనేది ద్వీపం. ఈ ద్వీపం ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. ఓకే, అస్సాం. సో అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం
ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంపార్టెంట్. రాహుల్ గాంధీ వెళ్ళినాడని కాదు, మనం ఒకవేళ హిస్టరీ పరంగా వెళ్ళినా కూడా ఈ మజులీ ద్వీపం ఎక్కడ ఉంది జాగ్రఫీ పరంగా అడగొచ్చు. ఒకవేళ ఈ టెంపుల్ ఇంత ఓల్డెస్ట్ టెంపుల్ కాబట్టి రాహుల్ గాంధీ అంటే ఇప్పుడు మనకు మోడీ కాంపిటీషన్ ఎవరు అంటే రాహుల్ గాంధీ తప్ప వేరే ఆప్షన్ లేదు. కాబట్టి మనం ఇలాంటి న్యూస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మహమ్మద్ హసన్ మహమూద్. ఈ మహమ్మద్ హసన్ మహమూద్ అనే అతను ఫారిన్ మినిస్టర్, కొత్తగా అపాయింట్ అయిన ఫారిన్ మినిస్టర్. ఎక్కడో కాదు, మన పక్క దేశమైనటువంటి బంగ్లాదేశ్. సో ఈ ఫారిన్ మినిస్టర్ని మన జయశంకర్, మన ఫారిన్ మినిస్టర్ కంపాలా, అంటే కంపాలా అనేది యుగండా క్యాపిటల్, అక్కడ కలవడం జరిగింది. సో మన యొక్క ఏదైతే రిలేషన్షిప్ ఉందో బంగ్లాదేశ్ ఇండియాని ఇంకా మరింత బలపరచడానికి ఇది కలవడం జరిగింది. ఇవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.